ఈరోజు వ్యవసాయం గురించి కొన్ని తెగుళ్ళు అనేటివి చూపిద్దామని ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ప్రెజెంట్ వచ్చేసి వరి పంట అనేది పొట్ట దశలో ఉంది. ఇంకా 1 మంత్ అయితే వరి కోత అనేది వస్తుంది. ప్రెజెంట్ వచ్చి ఇక్కడ మనకు ఒక తెగులు అనేది కనిపిస్తుంది. ఊసలుగా అంటే ఉల్లికోళ్ళు కనిపిస్తుంది కదా, ఇది ఉల్లికోళ్ళ సంబంధించింది. ఇది ఊసలుగా వచ్చేసి అనేది పైరు కనుబడి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. పోయినసారి కనుబడి అనేది రాకపోవడం కారణం ఇట్లాంటి ఊసలేను. పైరు కోతలు ఎక్కువ ఇట్లాంటి ఊసలు అనేది బాగా తేలిపోయి కనుబడి అనేది చాలా వరకు తగ్గింది. ఈసారి కూడా మనం ఫస్ట్ నుంచి దానికి సంబంధించిన రాకుండా వేసేదానికి దానికి సంబంధించిన మందులు వేసాము. అయినా సరే ఈ ఉల్లికోళ్ళ సమస్య అనేది తగ్గలేదు. కానీ ఒక విధంగా చూసుకుంటే పోయినసారి మీద కన్నా ఒక రకంగా ఈసారి కంట్రోల్ అయినాయి. అయినా సరే అప్పటికి ఈ ఉల్లికోళ్ళ సమస్య అనేది మనకు వస్తుంది. కొన్ని అంటే ఒక్కొక్కలో ఒక్కొక్కని ఎక్కువ లేకుండా కొద్దిగా వస్తున్నాయి. ప్రజెంట్ వచ్చేస్తే ఇది ప్రెగ్నెన్సీ టైం అంటే పొట్ట దశలో ఉంది. ప్రజెంట్ వచ్చి 1 మంత్ అట్లా మనకు ఊరి కోత అనేది మనకు వస్తుంది. కొన్నికి పైర్లు అయితే మనకు ఊసలని కనిపించవు. కానీ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఉల్లికోళ్ళే అనేది ఒక్కొక్క మొక్కలో తేలిపోతుంది. ఇందుకు ఏడు కూడా కనిపిస్తుంది ఉల్లికోడి అని. దీనికి గుణుకులు కానీ ఇంకా ఏ ముందు చెప్పారు, గబ్బు గుణుకులని 4G గుణుకులని అట్లా వేస్తే వాటికి కంట్రోల్ చేయగలుగుతాం అని చెప్పారు. అయినా సరే అవి కూడా వేసినా కూడా అవి కంట్రోల్ అనేటివి మనకు తెలియడం. ఒకసారి మీరు చూడండి, ఇదే ఉల్లికోళ్ళ సమస్య. దీనివల్ల పోయినసారి చాలా వరకు మనకు ఈ కనుబడి అనేది లేకుండా పోయింది. ఈసారి కూడా పొలంలో ఎక్కువ వస్తున్నట్టున్నాయి. కానీ ప్రజెంట్ అయితే మనకు వరి పంట అనేది చాలా బాగుంది. ఇదే విధంగా పంట అనేది రైతుగా బాగుండి బాగా కనుబడిస్తే ప్రతి ఒక్క రైతు చాలా సంతోషంగా ఉంటాడు. ఈసారి చాలా ప్రస్తుతానికి ప్రతి ఒక్క రైతు చాలా హ్యాపీగా